ఐఎంఏ అనేది ఐఎంఏ వ్యవస్థ అనేది లేనప్పటి నుంచి కూడా అసలు వైద్యం ద్వారా నాటు మందుల ద్వారా గ్రామ స్థాయిలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, తాలూకు స్థాయిలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రాథమిక వైద్యం చేసేవాళ్ళు అప్పటి నుంచే ఉన్నారు. అయినా సరే కాలంలో ఉన్న టెక్నాలజీ మారింది. ఎంబీబీఎస్ అనే సబ్జెక్ట్ వచ్చింది, ఎంబీఎస్ అనే సబ్జెక్ట్ వచ్చింది, ఎంసీహెచ్ అని వచ్చింది, ఈసీఓస్ వచ్చినా వీళ్ళంతా వచ్చింది. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా పేద ప్రజలు తండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, ఇంటీరియర్ ప్లేసెస్ కావచ్చు, మార్మల్ ప్రాంతాలు కావచ్చు, అర్బన్ ప్లేసెస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఐఎంఏ డాక్టర్ సర్వీసెస్ ఇవ్వలేని ప్లేసులలో గ్రామీణ వైద్యులు 24 hours అందుబాటులో ఉండి వాళ్ళు డబ్బులు ఇచ్చిన ఇవ్వకుండా గ్లూకోజ్ అవసరమైతే గ్లూకోజ్ పెడుతున్నారు, ట్యాబ్లెట్ అవసరమైతే ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజక్షన్ అవసరమైతే ఇంజక్షన్ ఇస్తున్నారు. అది కూడా ప్రాథమిక స్థాయిలో ప్రథమ చికిత్స చేసి మాతో కానిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా మేము హాస్పిటల్స్ రిఫర్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినటువంటి కేసెస్ ఈ హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి కొంతమంది ఐఎంఏ డాక్టర్స్, అదేవిధంగా ఐఎంఏ అసోసియేషన్లో ఉన్నటువంటి కొంతమంది ఐఎంఏ డాక్టర్స్, ఈఎస్ఎంసీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కొంతమంది ఐఎంఏ డాక్టర్స్, వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ బయట గవర్నమెంట్ హాస్పిటల్ని ₹1,00,000 జీతం తీసుకుంటున్నారు. అక్కడ పేద ప్రజలు వైద్యానికి వస్తేనే వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టర్స్ కావచ్చు, ఆయాస్ కావచ్చు, వార్డ్ బాయ్స్ కావచ్చు, వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని అక్కడికి పంపించిన ప్రతి కేసుని వాళ్ళ నర్సింగ్ హోమ్స్కు రిఫర్ చేసుకుంటున్నారు. ఈరోజు గ్రామ స్థాయిలో పేద ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆర్ఎంపీలు మాత్రం వైద్యం చేయొద్దు అనేది ఒక నినాదంతో వాళ్ళకి మేము ఆ పేషెంట్లను పంపిస్తలేము వాళ్ళ హాస్పిటల్కి అనే కేవలం అక్కస్తోని మాత్రమే ఈ రైడింగ్స్ స్టార్ట్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, ఎక్కడైనా సరే వాస్తవంగా చెప్పాలంటే ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు రైడ్ చేయమని ఎక్కడ సర్క్యులర్ కానీ ఒక జియో కానీ పాస్ చేయలేదు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కడ జియో కానీ ఎక్కడ సర్క్యులర్ కానీ ఏమీ పంపించలేదు. అయినా సరే వీళ్ళు చట్టాన్ని చేతికి తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రైడ్ చేస్తూ జిల్లాకి 10 కోట్ల రూపాయల లెక్కన డిమాండ్ చేసుకుంటూ ఆర్ఎంపీని భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని సిఆర్పీఎఫ్ పోలీసులను తీసుకొని రావడంలో ఉపయోగం ఏంటి చెప్పండి? మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పబ్లిక్లో మమ్మల్ని చీఫ్గా ఒక దొంగల్లాగా, ఒక నక్సలైట్ లాగా, ఒక ఉగ్రవాదిలాగా చూపిస్తున్నారు. ఇలాంటి ఉద్దేశం ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మేము కనుక తిరగబడితే చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పటికైనా సరే ఐఎంఏ అసోసియేషన్ కావచ్చు, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీకు ఎలాంటి జీవో లేకుండా మీరు చట్టాన్ని చేతికి తీసుకొని విజిలెన్స్ ఆఫీసర్స్ని మీరు సొంతంగా అపాయింట్మెంట్ చేసుకొని గవర్నమెంట్ ప్రమేయం లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరు రైడింగ్స్ వస్తున్నారు. అతి త్వరలో మేము మాత్రం ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీలందరినీ కదిలిస్తాం. ఖచ్చితంగా మీ మీద తిరగబడతాం. ఇది తెలంగాణ గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం, పేద ప్రజలకు వైద్య సేవలు అందించలేని నిర్దాష్టమైన ప్రభుత్వం అని చెప్పేసి చిత్రీకరించడం కోసం ఐఎంఏ వాళ్ళు పన్నినటువంటి ఇది కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఆర్ఎంపీలని బదనాం చేస్తూ పబ్లిక్లో దొంగల్లాగా చూపిస్తారని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు పిల్లల డాక్టర్ కావచ్చు, గైనకాలజిస్ట్ కావచ్చు, మరి ఎంఎస్ కావచ్చు, న్యూరో స్పెషలిస్ట్ కావచ్చు, సంచుల కొద్ది మెడిసిన్స్, కూరగాయలు కూడా ఉండవు. వారం 10 రోజులకు సరిపోయిన మనం కూరగాయలు తీసుకుంటాం కదా, అంతకంటే పెద్ద సంచులల్లో గ్లూకోజ్ బాటిల్స్, ఇంజెక్షన్స్, దాంట్లో 1/3 ఒక ఆయన ఏమంటాడు, 1/4 ఒక ఆయన ఏమంటాడు, 750 mg ఒక ఆయన ఏమంటాడు, 1000 mg. మినిమం ఒక 1 year లోపు బేబీలకు కూడా 1000 mg నుంచి ఐఎన్ నుంచి పంపించి ఇంజెక్షన్ ఏమంటే 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ దూరం ఉన్న పేషెంట్ నువ్వు రాసిన ఇంజెక్షన్ తీసుకొని మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే ఒక పేద పేషెంట్ ఎంత ఖర్చు వస్తుంది? మరి మీ హాస్పిటల్కి వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర 300 రూపాయలతో అయిపోయేది, మీ దగ్గరకు వస్తే 30,000 నుంచి ₹1,00,000 బిల్ చేస్తున్నారు. ప్రతి పేద పేషెంట్ ఇవాళ మీ హాస్పిటల్ కడప తొక్కాలంటే భయపడుతున్నారు. వాళ్ళ పెళ్ళాల పుస్తెలు కూడా అమ్ముకొని, పుస్తెల తాళ్ళు అమ్ముకొని మీ హాస్పిటల్ పెట్టి, ఇదే కరోనా సీజన్లో కూడా పుస్తెల తాళ్లతో సహా ఉన్నటువంటి ఎకరమ భూములు కూడా అమ్ముకొని మీకు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. మీ హాస్పిటల్స్లో వాస్తవంగా చెప్పాలంటే మీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, రోజుకు కొన్ని వేల మందికి తెలుసు, కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. మరి అవన్నీ కూడా మరి ఏం చేసేది? తప్పుడు వైద్యం అంటున్నారు. మాకు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇచ్చారు 049 ప్రకారం. ఇదే నల్గొండ జిల్లాలో కూడా ఇప్పుడున్నటువంటి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి గారు వారే మాకు చదువు చెప్పిండ్రు. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఐఎంఏ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇచ్చారు. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అని 3 సబ్జెక్టులు తయారు చేశారు. ఆ సబ్జెక్టులో కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ అని చెప్పేసి పెట్టారు దాని పేరు మీద. అది రాసింది కూడా ఒక ఐఎంఏ డాక్టర్, జన విజ్ఞాన వేదిక బ్రహ్మారెడ్డి గారు, ఇంకొక డాక్టర్ గారు గోవింద్ రెడ్డి గారు.
వాళ్ళు తయారు చేసినటువంటి సబ్జెక్టుని ఇదే ఐఎంఏ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేము చదువుకోలేదు నకిలీ డాక్టర్లు అంటున్నారు. నకిలీ డాక్టర్లు అంటే మేము కాదు, మాకు చదువు నేర్పిన డాక్టర్స్ మీరు నకిలీ డాక్టర్స్. వాస్తవంగా చెప్పాలి అంటే మీరు ఈరోజు మాకు నేర్పించిందే మేము బయటకు వచ్చి సప్లై చేస్తున్నాం. మీ దగ్గర ఉన్నప్పుడు మేము కుట్లేస్తానికి పనికొచ్చినాం, కట్లు కడతానికి పనికొచ్చినాం, మీరు ఇచ్చినటువంటి సెలైన్స్ మేము ఎక్కిస్తానికి పనికొచ్చినాం. బయటికి మేము భార్య పిల్లల్ని సాదుకోవడం కోసం ప్రభుత్వానికి నిరుద్యోగులుగా దాదాపు 70,000 మంది భారం కాకుండా స్వయం ఉపాధి కల్పించుకొని ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కానివ్వండి, ఎంబీబీఎస్ డాక్టర్స్ కానివ్వండి, సర్వీస్ ఇవ్వని ప్లేస్లో మేము సర్వీస్ ఇస్తూ స్వయం ఉపాధి కల్పించుకొని మేము బతుకుతున్న క్రమంలో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక చీటర్స్ లాగా, ఒక దొంగలాగా, ఒక నక్సలైట్ లాగా పోలీసులను ఎమ్మటి పెట్టుకొని వచ్చేసి మమ్మల్ని రైడింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవాళ పేద ప్రజలు వైద్యం చేయించుకునే స్థితికి లేకుండా పోతున్నది, పేద ప్రజలు అన్యాయం అవుతున్నారని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం.